26 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో అపోస్తుల కార్యగ్రంథం అని క్రొత్త నిబంధనలో మనకు ఒక పుస్తకం కనబడుద్ది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త తర్వాత అపోస్తుల కార్యగ్రంథం. ఈ అపోస్తుల కార్యగ్రంథాన్ని రచించింది వైద్యుడైన లోకా గారు, డాక్టర్ లోకా గారు రాశారు. ఈ అపోస్తుల కార్యగ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని 2 భాగాలు చేయొచ్చు. 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఒక అపోస్తలుని గురించిన సేవ విషయాలు రాయబడ్డాయి. అపోస్తలుల కార్యము అని ఎందుకు రాయబడిందంటే అపోస్తలుల ద్వారా జరిగిన సేవ సమాచారం ఆ పుస్తకంలో రాయబడింది. ఈ పుస్తకంలో 2 అపోస్తలుల సేవ సమాచారం రాయబడింది. మొట్టమొదటి అపోస్తలుడు ఎవరంటే అపోస్తలుడైన పేతురు గారు. ఈయన ఎవరికి అపోస్తలుడు? గలతీ పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుతారు.